బాబీ డోయల్ యానిమల్ మూవీతో నాకు లైఫ్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ అని చెప్పారు. అయితే అసలు ఏం జరిగింది అంటే బాబీ డోయల్కి 15 ఏళ్ళు సినిమాల్లో అవకాశం అనేది లేదు. ఏ సినిమాకి వెళ్ళినా షూటింగ్కి అదే ఆడిషన్స్కి వెళ్ళినా ఎవరు తీసుకునేవాళ్ళు కాదు. ఆ టైంలో తను చాలా ఎమోషనల్ అయ్యేవాడు. వాళ్ళ వైఫ్ జాబ్ చేస్తుంటే బాబీ డోయల్ ఇంట్లో ఉండేవాడు. అది తెలిసిన వాళ్ళ కొడుకు ఒకసారి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ, ఏంటమ్మా నాన్న ఇంకా ఏ పని చేయరా, ఇంట్లోనే ఉంటారా అని అంటే బయట నుంచి విని చాలా ఎమోషనల్ అయిపోయాడంట బాబీ డోయల్. అలాగే ఆ టైంలో చనిపోదామని కూడా అనుకున్నారంట. అలా డిప్రెషన్లో ఉన్న బాబీ డోయల్కి సందీప్ రెడ్డి వంగ గారు ఒకసారి ఫోన్ చేసి ఇలా మూవీ ఛాన్స్ ఉంది అని చెప్పి పిలంగా చాలా సంతోషంగా వెళ్ళాడంట. అయితే ఈ సినిమాతో ఇంత రేంజ్ సక్సెస్ వచ్చింది అని తను అనుకోలేదంట. ఒక్క మూవీతో ఇంకా తన లైఫ్ మారిపోయింది అని చెప్పాడు. అలాగే ఎప్పుడన్నా సందీప్ రెడ్డి వంగ గారి పేరంటే ఎమోషనల్ అయిపోతాడంట బాబీ డోయల్. ఇప్పుడు ప్రజెంట్ అయితే తెలుగు, హిందీ, తమిళ్ వరుసగా మూవీస్ అనేవి చేస్తూనే ఉన్నాడు. బాలకృష్ణ గారి మూవీ దగ్గరలో రిలీజ్కి ఉంది. ఇలా బాబీ డోయల్కి మంచి లైఫ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు సందీప్ రెడ్డి వంగ గారు. దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో అయితే మెసేజ్ చేయండి మీ ఒపీనియన్.